మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోప్లాపురం గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. నకిలీ విత్తనాల పట్టివేతపై ఈరోజు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో అదనపు సూపరింటెండెంట్ ఏ రాములు, అగ్రికల్చర్ జిల్లా అధికారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో గుంటూరు నుంచి తెచ్చిన 221 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు తెలిపారు. గోప్లాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఇండ్లలో తనిఖీలలో పట్టుబడ్డ పత్తి విత్తనాలు. ఈ సందర్భంగా అదనపు సూపరింటెండెంట్ మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు అమ్మాయిపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నకిలీ పత్తి విత్తనాలు అవునా కాదనే విషయంపైన పోలీస్ స్టేషన్లోనే టెస్ట్ చేసి చూపించారు. నకిలీ విత్తనాలను పట్టుకున్న జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి వారి సిబ్బందిని అదనపు సూపరింటెండెంట్ ఏ రాములు అభినందించారు. నిన్న గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బోత్ టీమ్స్ కలిసి గోప్లాపూర్ గ్రామం జడ్చర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 kgs పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీము ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సిఐలు, ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ, ఏవి నిజమైందనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయటం, తర్వాత ఈ ఆథరైజ్డ్ రీటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా వాళ్ళ మీద కూడా నిలువ పెట్టి మొత్తం 3 లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది. 100% మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొని నష్టపోకుండా చూస్తానికి మా వంతు మేము ప్రయత్నం చేయటం జరిగింది. పట్టుబడ్డ నిందితుల మీద 2 కేసులు బుక్ చేశాము. వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఒక హిస్టరీ కూడా వాళ్ళకున్న ప్రీవియస్ హిస్టరీ చూసి కూడా అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ విత్తనాలను అరికట్ట భాగంగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని మేజిస్ట్రేట్ ముందర బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా అఫెన్షన్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. పాత కేసులు కూడా ఇమీడియట్గా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లాలో మన కల్తీ విత్తనాలను, బీజేపీ విత్తనాలను అరికట్టడానికి మన పోలీస్ శాఖ, మన అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాలతో మేము చాలా విస్తృతంగా తనిఖీలు అనేది చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మాకు నైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మన అడిషనల్ ఎస్పీ గారు ఫోన్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఓ టీమ్గా బయలుదేరి వెళ్ళి గోప్లాపూర్లో ఈ సీటు పట్టుకోవడం జరిగింది. ఇది మన ప్రాథమిక పరీక్షలలో ఇది BG3 అనేది తేలింది. సో రైతులకు మేము విన్నవించేది అంటే ఇలాంటి లూజ్ విత్తనాలు గ్రామాల వారిగా దళారు రూపంలో వచ్చి చాలా తక్కువ ధరకే ఇస్తామని ఆ రైతులకు ఆశ చెప్పి ఇలాంటి విత్తనాలు అంటగడతారు. కాబట్టి రైతులు ఇలాంటి లూజ్ విత్తనాలు ఎప్పుడు కొనుక్కోవద్దు. రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే విత్తనాలు కొనుక్కోవాలి. అదేవిధంగా కొన్న విత్తనానికి సరైన బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు పైన కూడా లాట్ నెంబరు, కంపెనీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మనము ఏదైతే విత్తన ప్యాకెట్ కొంటున్నామో ఆ బిల్లును పంట కోతే ధర విత్తినప్పటి నుంచి కోసేంత వరకు ఆ బిల్లును, ప్యాకెట్ను అదేవిధంగా భద్రపరచుకోవాలి. ఎందుకంటే మధ్యలో అది జనరేషన్ రాకపోవచ్చు.
జనరేషన్ వచ్చినా అది పూత పోయకపోవచ్చు, పూత పోసినా కథ కాయకపోవచ్చు. సో ఏ టైంలో వచ్చినా ఈ బిల్లు ప్యాకెట్ ఉంటే మాత్రము మనం శాస్త్రవేత్తలను పిలిపించి దాన్ని ఎస్టిమేషన్ వేయించి దాని ప్రకారం కన్జ్యూమర్ ఫర్ కోర్టులో రైతుకు మొత్తం నష్టపరిహారం అనేది మనం ఇప్పించే అవకాశం ఉంది. దయచేసి రైతులందరూ గమనించాలి, ఖచ్చితంగా బిల్ తీసుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన గ్రామాల వారిగా ఈ రోజు నుంచి చాలా విస్తృతంగా మన వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ పంచాయతీ లెవెల్లో ఈ రోజు స్టార్ట్ అయినాయి. ఇదే నకిలీ విత్తనాలను కొనొద్దని అందరికీ బ్యానర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఆ బ్యానర్స్ పెట్టుకొని గ్రామ పంచాయతీ వారిగా వాళ్ళు ఒక్క రైతును మోటివేట్ చేస్తున్నారు. ఈ రోజు జూన్ 15 తారీఖు అంటే విత్తనాలు విత్తేంత వరకు మరి ఏఈఓలు ఇదే కార్యక్రమాన్ని గ్రామాల వారిగా మేము చేపడతాము. అదేవిధంగా సార్ చెప్పినట్టు పాంప్లెట్స్ కూడా ప్రింట్ అయినాయి. ఆ పాంప్లెట్స్ కూడా మేము అందరి గ్రామాల వారిగా అందరికీ పంచిచ్చి వీళ్ళ నకిలీ విత్తనాలను అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది కురొద్దని మా వ్యవసాయ శాఖ కోరుతుంది.